దేవాసుర యుద్ధంలో పరాజితుడైన బలిచక్రవర్తితో ఆయన గురువు శుక్రాచార్యుడు విశ్వజిత్ యాగాన్ని చేయించాడు. ఆ హోమగుండం నుండి విల్లు, బాణాలతో కూడిన బంగారు రథం వచ్చింది. అలాగే బలి తాతగారైన ప్రహ్లాదుడు, మనవడికి వాడిపోని తామరపూల మాలను, శుక్రాచార్యుడు మెరిసే శంఖాన్ని ఇచ్చారు. ఇవన్నీ లభించడంతో బలి చక్రవర్తి, శత్రువుల మీద పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఉత్సాహంతో సేనలతో సహా స్వర్గలోకానికి బయల్దేరాడు. అక్కడికి చేరిన బలి చక్రవర్తి ఆ నగరం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవేంద్రుడు వెంటనే కోటకు రక్షణ ఏర్పాటు చేశాడు. గురువైన బృహస్పతికి స్వర్గలోకం మీదికి బలి చక్రవర్తి యుద్ధానికి వచ్చాడని చెప్తాడు. రాక్షసరాజు ఇప్పుడు ఎన్నో వరాలు శక్తులను కల్గి ఉన్నాడని గ్రహించి, అతడిని ఇప్పుడు ఎదుర్కోవాలంటే శ్రీహరికి, ఈశ్వరుడికి తప్ప వేరే ఎవరికీ సాధ్యం కాదు అని. ప్రస్తుతానికి రాజ్యం వదిలి వెళ్లిపోవడమే సరైన మార్గమని బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. అప్పుడు దేవతలు స్వర్గాన్ని వదిలి అనుకూల ప్రదేశాలకు వెళ్లిపోయారు. బలి ముల్లోకాలను తన వశం చేసుకుని రాజ్యపాలన చేయసాగాడు. అతడి పాలన సుభిక్షంగా సాగింది. దేవతల తల్లి అయిన అదితికి, తన కొడుకులు అమరావతిని వదిలి ఎక్కడికో వెళ్లి దాక్కోవడం బాధ కలిగించింది. మనస్సులో బాధపడుతుంటే భర్త కశ్యప బ్రహ్మ కారణం అడిగాడు. తన చెల్లెలు దితి సంతానమైన రాక్షసులు అమరావతిని ఆక్రమించుకున్న సంగతి చెప్పి, దేవతలకు మేలు చేయమని అడిగింది భర్తను. అప్పుడు జ్ఞానదృష్టితో జరగబోయే సంగతి తెలుసుకున్న కశ్యప ప్రజాపతి, శ్రీహరిని సేవించమని భార్యకు సలహా ఇచ్చాడు. భగవంతుడు కరుణిస్తే ఆమె కోరికలన్నీ నెరవేరుతాయని అన్నాడు. ఆమెకు పయోభక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు. దానికి పాటించాల్సిన నియమాలన్నీ చెప్పాడు. అదితి ఆయన చెప్పినట్లే 12 రోజులు శ్రీహరిని నియమానుసారంగా పూజించింది. నారాయణుడు అదితికి సాక్షాత్కరించాడు. ఆమె భక్తితో స్తోత్రం చేసి తన బాధను చెప్పుకుంది. అప్పుడు నారాయణుడు తాను ఆమె గర్భంలో తేజోమూర్తినై జన్మిస్తానని, పుత్రుడనై పుట్టి రాక్షసుల నుండి స్వర్గాన్ని విడిపించి ఇంద్రుడికి ఇస్తానని హామీ ఇచ్చాడు. భగవంతుడు అన్న మాట ప్రకారం ఒకనాడు కశ్యపుడిలో అచ్యుతుడి అంశ ప్రవేశించగా, దాన్ని అదితి గర్భంలో ప్రవేశపెట్టాడు. గర్భాన్ని ధరించిన అదితి సంతోషించింది. అదితి గర్భం నుండి వెలుపలికి రమ్మని, వచ్చి దేవతలను రక్షించమని, అక్కడికి వచ్చిన బ్రహ్మ నారాయణుడిని ప్రార్థించాడు. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు శ్రవణ నక్షత్రంలో అభిజిత్తు లగ్నంలో శ్రీమహావిష్ణువు వామన రూపంలో, శంఖ, చక్ర, గద, కమలాలతో, 4 చేతులతో అదితికి జన్మించాడు. ఆయన పుట్టగానే లోక పాలకులందరూ సంతోషించారు. అనంతరం ఆయన తన దివ్యరూపాన్ని వదిలి, కపట బ్రహ్మచారి రూపంలో నిలిచాడు. అతడికి ఉపనయన కర్మకలాపాలను చేయించాడు కశ్యపుడు. ఉపనయనాన్ని పూర్తి చేసుకున్న వామనుడికి, బలిచక్రవర్తిని ఆశ్రయిస్తే లాభం కలుగుతుందని కొందరు బ్రాహ్మణులు చెప్పారు. తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకుని బలి చక్రవర్తి దగ్గరికి బయల్దేరాడు. యాచనకు వచ్చిన వామనుడు బలి చక్రవర్తి యాగం చేస్తున్న ప్రదేశంలోని అశ్వమేధ వాటిక లోపలికి ప్రవేశించగానే అతన్ని విస్మయంతో చూశారక్కడివారు. వామనుడు సభా ప్రాంగణమంతా కలియతిరిగి చాలామందిని కలిసి వారితో చర్చించడం చేశాడు. చివరకు బలి చక్రవర్తిని సమీపించాడు. పవిత్రమైన అక్షతలు కలిగున్న తన కుడి చేతిని చాచి, బలి చక్రవర్తికి జయమగుగాక అని దీవించి, అతడి ముందు నిలుచున్నాడు. చక్రవర్తి తన ఆసనం మీద నుండి లేచి, వామనుడి పాదాలు కడిగి తుడిచాడు. ఆ జలాలను తన తలమీద చల్లుకున్నాడు. వామనుడి వివరాలు అడిగి అతడికి ఏమి కావాలని ప్రశ్నించాడు. తాను ఒకచోట ఉండనని, అన్ని ప్రదేశాలు తనవేనని అంటూ, బలి చక్రవర్తి పూర్వీకులను పొగిడాడు. దానం ఇవ్వాలని కోరికున్న బలి చక్రవర్తి, తనకు 3 అడుగుల మేర భూమి ఇస్తే చాలని, దానితో తన కోరికలన్నీ తీరుతాయని చెప్పాడు. ఇంత చిన్న కోరిక అని బలి చక్రవర్తి వ్యాఖ్యానించగా, తానడిగిన 3 అడుగుల మేర కాదనకుండా ఇవ్వడమే తన పాలిటి బ్రహ్మాండం అని అన్నాడు వామనుడు. 3 అడుగులు వామనుడికి దానం ఇవ్వడానికి సిద్ధపడ్డ బలి చక్రవర్తిని గురువు శుక్రాచార్యుడు వారిస్తూ, అతడు మామూలు బ్రాహ్మణుడు కాదని, సాక్షాత్తు శ్రీహరి అని, దానం ఇవ్వడం వల్ల రాజుకు ఉపద్రవం వస్తుందని, 3 పాదాలతో వామనుడు ముల్లోకాలు ఆక్రమిస్తాడని, ఆయన సమస్త సంపదలు పోతాయని అన్నాడు. శ్రీమహావిష్ణువంతటి వాడు చేయి చాచి అడిగితే ఇవ్వకుండా ఉంటానా అని ఇలా చెప్పాడు. తనకు ఏలాంటి దుర్గతి పట్టిన సరే, తన మాటకు తిరుగులేదన్నాడు బలి చక్రవర్తి. తన మాట విననందుకు పదభ్రష్టుడివి అవుతావు అని గురువు శుక్రాచార్యుడు శపించాడు. ఆ తరువాత భర్త సంజ్ఞ మేరకు బలి చక్రవర్తి భార్య వింధ్యావళి, వామనుడు కాళ్లు కడగడానికి బంగారు పాత్రలో జలం తెచ్చి భర్తకు అందించింది.
వామనుడు రాజు కోరిక మేరకు తన కుడిపాదం ముందు పెట్టాడు. బలి చక్రవర్తి ఆ పాదాలను కడిగి, వామనుడిని పూజించి, ఆయనకు 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను అని అంటూ, సకల లోకాలు ఆశ్చర్యపోతుంటే, నీటిని ధారపోశాడు. ఆ సమయంలో నీటి ధారను అడ్డుకోవడానికి ఈగ రూపంలో కలశరంధ్రంలో చేరిన శుక్రాచార్యుడి కన్ను వామనుడు పుల్లతో పొడిచేసరికి అతడు ఏకనేత్రుడయ్యాడు. భూదానం చేసిన బలి చక్రవర్తి ఉభయ లోకాలలోనూ కీర్తి సుకృతాలు పొందుతాడని దీవిస్తూ, తనకు 3 అడుగులు ఇవ్వడమంటే ముల్లోకాలు ఇచ్చినట్లే అని అన్నాడు వామనుడు. దానాన్ని స్వీకరిస్తూ వామనుడు విశ్వరూపాన్ని పొందాడిలా. ఇలా విశ్వరూపాన్ని ధరించిన వామనుడు 1 అడుగుతో భూమిని కొలిచాడు. ఇంకొక అడుగుతో స్వర్గాది లోకాలన్నిటినీ కప్పేశాడు. అప్పుడాయన రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలతో సహా బలి చక్రవర్తి కూడా స్తోత్రం చేశాడు. తన 3వ అడుగు ఎక్కడ అని అడిగాడు బలి చక్రవర్తిని వామనుడు. ఆయన 3వ పాదాన్ని శాశ్వతంగా తన శిరస్సుమీద పెట్టమని అన్నాడు బలి చక్రవర్తి. ఇలా ఆయన చెప్తున్న సమయంలో ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. తన మనుమడిని రక్షించమని అడిగాడు. అదే సమయంలోనే బలి చక్రవర్తి భార్య వింధ్యావళి తనకు పతిభిక్ష పెట్టమని వామనుడిని ప్రార్థించింది. అప్పుడే బ్రహ్మ కూడా వచ్చి బలి మీద కరుణ చూపమని వామనుడిని కోరాడు. అప్పుడు వామనుడు బలిచక్రవర్తిని ప్రశంసిస్తూ, అతడు సావర్ణి మనువు కాలంలో దేవతలందరికీ దేవేంద్రుడు అవుతాడని, అతడి దానం బహుప్రశంసనీయమని, అతడు సుతల లోకంలో ఉండాలని, అతడిని ఎల్లప్పుడూ తానే స్వయంగా రక్షిస్తూ ఉంటానని, అతడు కోరినప్పుడల్లా కనిపిస్తానని అన్నాడు. బంధ విముక్తుడైన బలిచక్రవర్తి హరికి నమస్కరించి, బ్రహ్మకు ప్రణామం చేసి సుతలలోకానికి తనవారితో కూడి వెళ్లాడు.